శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గాయత్రి భవిష్య జ్యోతిష్యాలయానికి స్వాగతం పలుకుతుంది. ఈ రోజునాడు మనం చర్చించుకునే టాపిక్ ఏంటంటే శనైశ్వరుని గురించి తెలుసుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే 18వ తారీఖు రోజునాడు ఈ నెల మన మధ్యాహ్నం 1:30 తర్వాత శని త్రయోదశి రావడం జరుగుతుంది. శని త్రయోదశి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతము మనం పరిశీలించినట్టయితే కనుక కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఏళ్ళనాటి శని జరుగుతుంది. తదుపరి సింహరాశి వారికేమో అష్టమ శని సంచారం, ధనుర్రాశి వారికేమో అర్ధాష్టమ శని సంచారం. మరి ఈ యొక్క 5 రాశుల వారికి అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక రకమైన సమస్యలు, ఒడిదుడుకులు, కుటుంబంలో అశాంతులు. ఎందుకంటే శనీశ్వరుడు కర్మకారకుడు కాబట్టి ఎవరిని వదిలిపెట్టాడు. జాతక చక్రంలో శని భగవానుడు బలంగా ఉంటే పూర్ణాయుష్ కలుగుతుంది. నవగ్రహాలలో శని అత్యంత శక్తివంతమైన గ్రహం. జీవితంలో మనకి ఎన్ని భోగాలు ఉన్నా ఏం లాభం చెప్పండి ఆయుష్ లేకపోతే. ఆ ఆయుష్ను ప్రసాదించేవాడే శనీశ్వరుడు. ఆయనని శనీశ్వరుడు అంటారు. ఎందుకంటారు? కర్మ సాక్షి అయిన సూర్యుని యొక్క కుమారుడే శనీశ్వరుడు. మరి శని త్రయోదశి రోజు నాడు శివారాధన చేయటం వల్ల శని ప్రదోష సమయంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే శని భగవానుడికి ఆదిదేవుడైన పరమశివుడు. మరి పరమశివుడిని శనివారం రోజున ప్రదోష సమయంలో శనివారం నాడు ఆరాధన చేయడం ఏంటంటే మన గత జన్మలో మనం చేసిన పాపాలన్నీ కూడా శివుడు తన 3వ కన్నుతో ఎలా భస్మం చేస్తాడో ఆ పాపాలన్నీ కూడా భస్మం అయిపోతాయి. కాబట్టి మనము శని త్రయోదశి రోజు నాడు మనం ఈ చక్కటి అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే శని కర్మకారకుడు, శివుడు లయకారకుడు. మనం చేసిన పాపాలన్నీ కూడా అంటే పురాణ వచనంలో శాస్త్రంలో చెప్పింది మీకు చెప్తున్నాను. శనివారం రాత్రి తరువాత శని భగవానుడు మనం చేసిన కర్మఫలాలను పరిశీలిస్తాడట. వీడు అంటే మనం ఎలా ఉన్నాము, ఎలా చేస్తున్నాము, ఏమన్నా వీళ్ళు నేను ఈ 5 రాశుల వాళ్ళకి అంటే శని భగవానుడు ప్రిన్సిపల్ లాంటి వాడు అనమాట. మన జీవితాలను బాగు చేస్తాడు. బెత్తం తీసుకొని మనకు జీవితం ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలని నేర్పిస్తాడు. అంటే వీళ్ళకి నేను చెప్తున్నా కానీ వీళ్ళు వింటున్నారా లేదా అనేది ఆయన ప్రతిరోజు అంటే ప్రతి శనివారం అంటే రాత్రి ఆయన మొత్తము టాలీ చేసుకుంటాడు. కాబట్టి మనకు ఒక చక్కటి అవకాశం ఈ రోజున రావడం జరిగింది. ఆ అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ ద్వారా మీకు మంచి సందేశం ఇవ్వడం జరిగింది. మరి నా ఛానల్ మీరు మరిన్ని ఆసక్తికర విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ని మీరు అందరూ వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మీ రామకృష్ణ.